హలో, వెల్కమ్ టు ఏఎస్ క్రియేషన్. ఆంధ్ర టు షిరిడి ఎలా వెళ్ళాలి, ఎక్కడ ఉండాలి, మొత్తం అంతా తెలుసుకుందాం. ఆంధ్ర టు షిరిడి వెళ్ళాలంటే ఫస్ట్ హైదరాబాద్ వెళ్తే హైదరాబాద్ నుంచి ట్రైన్ ఖాళీగా ఉంటుంది, సాయి షిరిడి ఎక్స్ప్రెస్. ఇది సికింద్రాబాద్ నుంచి స్టార్ట్ అవుతుంది. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, షిరిడీకి వెళ్ళేటప్పుడు గోల్డ్ చైన్స్, గోల్డ్ రింగ్స్ అన్నీ చాలా జాగ్రత్తగా పెట్టుకోండి ట్రైన్లో. ఎందుకంటే మహారాష్ట్ర ఎంటర్ అవగానే చాలామంది దొంగలు ఉంటారు. ఎందుకంటే ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్గా చెప్తున్నాను మీకు. చాలా జాగ్రత్తగా ఉండండి వెళ్ళేటప్పుడు. మార్నింగ్ షిరిడీలో దిగగానే ఫ్రీ బస్ ఉంటుంది వైట్ కలర్లో. అది 10 minutesకి ఒకసారి ఉంటుంది. లేదు అనుకుంటే ఆటో సెంటర్ 20 rupees ఛార్జ్ చేస్తారు టెంపుల్ దగ్గరికి. మీరు చూసే ఉంటారు దారి మొత్తంలో చాలా షాపులు ఉన్నాయి. ఇది చూడండి, లేటెస్ట్ టెక్నాలజీ యూజ్ చేయకోకుండా ఓల్డ్ ట్రెడిషన్ యూజ్ చేసుకుంటున్నారు. ఇక్కడ కూర్చోడానికి కూడా చాలా బాగుంది, ప్రశాంతంగా ఉంది. జ్యూస్ అయితే చాలా చాలా టేస్టీగా ఉంది. మీరు ఎప్పుడైనా వచ్చినప్పుడు ఒకసారి ట్రై చేసి చూడండి. 30 rupees మాత్రమే ఉంటుంది. ఈరోజు నేను వెళ్తున్నా శనిసిగ్నాపూర్. ఇక్కడ ఉన్న దేవుడికి అసలు కప్పు కూడా ఉండదు, బయటే ఉంటాడు దేవుడు కూడా. ఇక్కడ ఉన్న ఇళ్ళకు కూడా అసలు డోర్లు ఉండవు, బ్యాంకుకు కూడా డోర్లు ఉండవు. ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఎక్కడికి వెళ్తే శని ఉండదని భావిస్తారు. చూసుకోవచ్చు, మన టెంపుల్ దగ్గరకు వచ్చాం. ఇక్కడ దేవుడికి ప్రతి శనివారం నువ్వుల నూనెతో తైలాభిషేకం చేస్తే చాలా మంచిదంట. మీరు ఎప్పుడైనా వచ్చినప్పుడు ఒకసారి ట్రై చేయండి. చూడండి టెంపుల్ మొత్తం ఎలా ఉందో. ఇంకా టెంపుల్ మొత్తం ఇప్పుడిప్పుడు కన్స్ట్రక్షన్ జరుగుతుంది. చాలా బాగుంది చూడడానికి కూడా. మొత్తం చూసేయండి ఎలా ఉందో మీరు కూడా.